అనగనగా ఒక ఊరిలో రాజు అని కట్టెలు కొట్టుకునే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు కట్టెలు కొట్టుకుంటూ ఉండగా గొడ్డలి ఆ కింద ఉన్న చిన్న చెరువులో పడిపోతుంది. దానికి అతను చాలా బాధపడుతూ ఉండగా ఆ కింద ఉన్న చెరువులో నుంచి ఒక దేవత బయటికి వచ్చి ఎందుకు ఇంత బాధగా ఉన్నాడు అని అడుగుతుంది. నా గొడ్డలి పడిపోయింది, నేను పుల్లలు తీసుకొని వెళ్ళలేను, నా ఇంట్లో ఈ రోజంతా పస్తూ ఉంటారు అని బాధపడతాడు. దానికి గాను ఆవిడ నీటిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసి ఇస్తుంది. దానికి రాము ఇది నా గొడ్డలి కానే కాదు అని అంటాడు. మళ్ళీ నీళ్లలో దిగి ఒక వెండి గొడ్డలి తీసింది. ఈ గొడ్డలి నాది కాదమ్మా. మళ్ళీ నీళ్లలో దిగి ఇనప గొడ్డలిని తీసి చూపించింది. ఆ గొడ్డలి నాదే అని చెప్పాడు. అప్పుడు వనదేవత వీరయ్య నిజాయితీని మెచ్చుకుని అంతకు ముందు తీసిన వెండి బంగారు గొడ్డలను కూడా వీరయ్యకు ఇచ్చింది.